శ్రీ శ్రీ వాసుదేవానంద సరస్వతి మహారాజ్ వారి చరిత్ర అధ్యాయము 4 లోక సంగ్రహణము. ప్రజలను సమీకరించి దైవ మార్గము వైపుకు మళ్లించుట. శ్రీ స్వామి మహారాజ్ అత్యంత నిష్ణాతులు. ఆయన స్వయం ఆత్మవికాసము మరియు ఆత్మదర్శనము పొందిన మహాత్ములు. వారికి ఏ విధమైన కోరికలు కానీ ఆశలు కానీ ఆశయాలు కానీ లేని నిర్వికారుడు. వారి జీవితము మరియు చర్యలు అన్నీ కూడా దత్తప్రభు ఆదిగురువు అయిన ఆ స్వామి ఇచ్ఛానుసారం జరగవలసినదే. వారి స్వాభిముఖముగా మితభాషి మరియు ఏకాంతమును అభిలాషించువారు. కానీ దత్తస్వామి ఆదేశానుసారం అతి దీర్ఘకాలములు వారి జనసాంద్రతల మధ్యలో గడపవలసి వచ్చేది. కొన్ని సందర్భములలో ఆయన తప్పనిసరిగా ఏకాంత ప్రదేశములను ఎంచుకొని వారి చాతుర్మాస వ్రతమును కురుంగడ్డ, నారసి వంటి ప్రదేశములలో ఆచరించుట పరిపాటి. ప్రజలు భక్తులు ఈ విషయమును ముందుగానే గ్రహించి పెద్ద సంఖ్యలో గుమ్ముగూడేవారు. ఆ కారణంగా ఆయన పెద్ద సంఖ్యతో కూడిన జనులతో కలిసి యుండుటే గాని ఏకాంతమనేది ఇంచుమించు శూన్యమనే చెప్పాలి. సమస్త జనులు వారితో సమానమైన చనువు లేదా సంబంధము కలిగి ఉండేవారు. ఈ విషయంలో వారికి ఎటువంటి ప్రత్యేకతలు కానీ లేదా పాటింపులు కానీ ఉండక వారి పవిత్రతను భంగపరచని విధముగా ఉండేవి. వారిని చేరుటకు అవసరమైన ముఖ్యాంశము నిజాయితీ. అన్ని జాతుల వారు మరియు వైదిక సాంప్రదాయమును పాటించని ముస్లిం ప్రజలు, పారసీలు వీరందరూ కూడా శ్రీ స్వామి మహారాజ్ వారిని ఆశ్రయించి లబ్ధి పొందిన వారే. ఎవరిని నిరాదరించక సమాన దృష్టితో చూచుట శ్రీ స్వామివారి ప్రత్యేకత. వారికి సమాధానము చెప్పినప్పుడు వారి మత విధానమును అనుసరించి వారికి పరిహారములను సూచించేవారు. ఉదాహరణకు ముస్లిం ప్రజలకు ఖురాన్ వంటి కొన్ని ఆయత్తులను పఠించమని ఆదేశించేవారు. తద్వారా వారు బాధా నివారణ పొందుట జరిగేది. మత మార్పిడి అనున్నది వారి నిఘంటును నందులేదు. సకల మత సారమును గ్రహించిన శ్రీ స్వామివారు వారిని ఆశ్రయించిన వారిని ఎవరైనాను వారి వారి మతధర్మమును అనుసరించి తరించినట్లు చేయువారే గాని మత మార్పిడిని ఎన్నడూ ప్రోత్సహించలేదు. సర్వమతములు సర్వధర్మములు చివరికి చేరు గమ్యము ఒక్కటేనని సత్యమును అనుభవపూర్వకముగా గ్రహించిన మహాత్ముడియన. వీరిని దర్శించుటకు ఏ విధమైన ప్రత్యేకతలు కానీ లేదా ప్రవేశ అర్హతలు కానీ విధించక అందరికీ సామాన్య మరియు సార్వజనిక దర్శనము ఉండేది. రాచరికపు వారు కూడా సామాన్యులతో కలిసి వీరిని దర్శించవలసిందే. ఎన్నో సందర్భముల యందు శ్రీ స్వామివారి పాదములను తాకి నమస్కరించుటకు అనుమతించేవారు. నారసి యందు చతుర్మాస వ్రత చరణము తరువాత చునీలాల్ అనే మార్వాడి శ్రీ స్వామివారి పాదములను తాకి నమస్కరించవలనని ఆశించినాడు. అతని తృప్తి కొరకు కోరిక తీర్చదలసి శ్రీ స్వామివారు తమ స్థానము నుండి చునీలాల్ వద్దకు వచ్చి నిలిచి అతని కోరికను తీర్చినారు. ఆ సందర్భమునందు ఎంతోమంది జనులు జాతి భేదము లేకుండా శ్రీ స్వామివారి పాదములను స్పృశించి నమస్కారం చేసుకొనినారు. శ్రీ స్వామివారి వైదిక సాంప్రదాయపరమైన వ్యక్తిగత జీవనము గడుపుటకు వారి ఆదర్శం. కానీ అది ఈ కాలం ముందు సాధ్యము కాదని ఎందరో భావించెదరు. శ్రీ స్వామివారు ఈ విధమైన జీవన శైలి ఎంతో కష్టముతో కూడిన కఠినమైనదైనప్పటికీ వారు ఆచరించి చూపించారు. ఆయన వారి భక్తులను అననూయులను కూడా ఈ విధమైన శాస్త్రపరమైన జీవనమును గడపవలనని భౌతికముగా కాక నైతికముగా బలవంతము చేసేవారు. బంధువులకు ఇందులకు ఉదాహరణముగా తమ జీవన శైలిని చూపెడేవారు. ఆయన జాతి లేదా వర్ణాశ్రమ ధర్మములను వివరించినప్పుడు శాస్త్రపరంగా వారి వారి సంక్షేమమును తెలియజేసి అందుకుగాను వాటి యందున్న భేదములను వివరించేవారు. అదియును వారి మేలు కొరకు మాత్రమే. అందువలన ఒక బ్రాహ్మణ వితంతు శ్రీకేశములతో ఉన్న ఎడల వారి దర్శనార్హులు కాదు. అటువంటి వ్యక్తి ఎవరైనా వారి సుముఖమునకు వచ్చిన ఎడల వారు ఆ ప్రదేశమును విడిచి వెళ్ళుట కానీ లేదా మరొక ప్రక్కకు తిరుగుట కానీ చేసేవారు. కానీ వారిని వైదొలగమని మాత్రం చెప్పేవారు కారు. ఏది ఏమైనప్పటికీ ఇంచుమించు అందరూ కూడా ఒక పర్యాయము శ్రీ స్వామివారి సాహచర్యమును చవిచూచిన వారి వారి ప్రవర్తన తీరును మార్చుకొని శ్రీ స్వామి వారి ఇచ్ఛానుసారముగా వారి వారి ప్రేక్షక భక్త అనునయులలో ఒకరుగా ఉన్న అర్హతను పొందేవారు. శ్రీ స్వామివారి వ్యక్తిగత ప్రభావము అంతటిది. వేలాది
జనము ఆ విధముగా పరివర్తన చెంది వైదిక సాంప్రదాయ మార్గమునందు పయనించుట విశేషము. శాస్త్రపరమైన ఆచారపు కట్టుబాట్లను శ్రీ స్వామివారు ఆచరించే విధమును ఇతర జాతులు వారిని అస్పృశ్యతతో నిరాదరించినట్లు భావించుట ఒక విధమైన గందరగోళమే. కానీ ఏది సత్యదూరము కాదు. వారు సన్యాస ధర్మమును ఆచారమును పాటించు సమయములో ఏ వర్ణముల వారిని కూడా స్పర్శించుటకు అనుమతి ఇచ్చువారు కాదు. వారు అనుష్ఠాన సమయమునందున్నప్పుడు ఎంత నిష్ఠాగరిష్ఠుడైన బ్రాహ్మణుడు స్పృశించినప్పటికీ తక్షణమే మరలా స్నానము చేసేవారు. అంతటి ఆచార పట్టింపు వారిది. ఎటువంటి అంతరాయము కలిగినను వారు ఏమాత్రం కోపగించువారు కాదు. ఎంతటి సందర్భమునైందనను వారు ఓర్పుని కోల్పోవుట లేదా క్రోధితులగుట అనునవి లేవు. అంతటి శాంతమూర్తి ఆయన. స్వామివారి కరుణ. శ్రీ స్వామివారు ఆచారపు వ్యవహారములు మరియు కట్టుబాట్ల విషయమై ఎంతటి ఆదరణ మరియు ఆచరణ పాటించెదరో మనకు అర్థమైనది కదా. ఇక వారు ఎంతటి కరుణా సముద్రంలో మనకు తెలిపెడి సందర్భములు కూడా అనేకము కలవు. వారు అస్పృశ్యులను కూడా తమ పాదములను త్రాకి నమస్కరించుటకు అవకాశములను వారి చరిత్రయందు గమనించగలము. అట్టి సంఘటనను ఇచట ప్రస్తావించుట జరిగినది. ఇది సన్నాయి వాయించు ఒక వాయిద్యపు వ్యక్తి పావని అనే అతని అనుభవము. శ్రీ స్వామి మహారాజ్ వారు చాతుర్మాస వ్రతమును ఆచరించుచున్న రోజులవి. ఈ పావని ఒక అంటరాని జాతికి చెందినటువంటి వ్యక్తి. కానీ శ్రీ స్వామివారి చాతుర్మాస కాలమందు వీరు మందిర ప్రవేశము చేసి సుమారు 1 గంట లేదా 2 గంటల కాలము ఆత్మార్పణముగా ఈ వాయిద్యమును వాయించడివారు. ఈ విధమైన సేవను శ్రీ స్వామివారున్న 2 మాసముల కాలము నిరవధికంగా చేసెను. అతను శ్రీ స్వామివారి పాదస్పర్శను హృదయపూర్వకంగా కాంక్షించినప్పటికీ అతని మనస్సాక్షికి మాత్రం ఇది అసంభవమని తెలుసును. కానీ తన నిరాశను నిస్పృహను నిరాశపరుస్తూ శ్రీ స్వామి మహారాజ్ వారి కరుణపై అత్యంత ఆశను పెంపొందించుకుంటూ తన సేవను కొనసాగించసాగాడు. 2 నెలల కాలం ఇట్టే గడిచిపోయినది. ఆ రోజు చిట్ట చివరి రోజు. యథాప్రకారం తన సేవలను అందించుటకు కాను పావని వచ్చి సుమారు 2 గంటల పాటు ఎడతెరిపిలేక ఎంతో శ్రావ్యముగా తన వాద్య సంగీతమును ఆలపించినాడు. శ్రీ స్వామివారు అత్యధిక కులస్థులైన బ్రాహ్మణులతో కూడి ఉన్నారు. వారందరూ చుట్టూ ఉండగా ఆయన నదీ తీరమును చేరుకొనినారు. వారు ఆవలి తీరమునకు చేరుటకు నావ తయారుగానున్నది. ఈ వాద్యగాడు కూడా నదీ తీరమునకు వారి వెంట కొంత దూరమును పాటిస్తూ నడిచి వచ్చాడు. అతను తన వాద్యము నుండి సంగీతమును ఆలపించుచుండగానే శ్రీ స్వామి మహారాజు గారు నావనెక్కడం, నావ నదిపై పయనించడం జరిగిపోయాయి. ఇక ఈ వాద్యగాడు తాను కూడా నదిలోనికి దూకి ఆవలి తీరమునకు ఈదడం ప్రారంభించి శ్రీ స్వామివారి పడవ ఆవలి తీరము చేరి వారు అందుండి దిగి సమయమునకు గాను తాను కూడా అద్దరిని చేరి శ్రీ స్వామివారిని నీరు నిండిన కనులతో ప్రాధేయపూర్వకంగా చూడసాగినాడు. అతని సంగీతపు సేవ, అంకిత భావము, నిస్వార్థమైన భక్తి భావమునకు శ్రీ స్వామి మహారాజ్ కరిగి తమ సైగ ద్వారా అతనికి తమ పాదస్పర్శను అనుగ్రహించినారు. అనుకోని, ఎదురు చూడని, సాధ్యం కానటువంటి ఈ వరమును పొందిన తను ఆనంద పారవశ్యంతో భక్తి నిండిన హృదయముతో శ్రీ స్వామి మహారాజ్ వారి పాదములపై వాలిపోయి వాటిని తన హృదయపు లోతుల నుండి ప్రవహించు కన్నీటితో అభిషేకించి తరించినాడు. వారిని అనుసరించిన వారితో ఉన్న బ్రాహ్మణులందరూ ఒక్కసారి నిర్ఘాంతపోయి ఈ చర్యలు నిరసిస్తూ అతనిని శ్రీ స్వామివారిని అడ్డగించబోయిరి. అతని అంతరానితనమును కారణంగా చూపసాగిరి. వారితో శ్రీ స్వామివారు చిరుమందహాసముతో, నేనే అతనిని అనుమతించితిని. నా పాదస్పర్శతో అతను పరమానందమును పొందినాడు. ఇక నేను స్నానము చేసి మిమ్ములను తృప్తిపరచెదను అని అనినారు. వారి కరుణ అంతటిది. పై సంఘటన ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఆయన హిందువులతో, ముఖ్యముగా బ్రాహ్మణులతో ఈ ఆచార సాంప్రదాయముల ఆచరణ విషయమందు చాలా పట్టింపులతో ఉండేవారు. వారు ఈ బ్రాహ్మణ సముదాయము నుండి ఈ విధమైన శాస్త్రపరమైన కట్టుబాట్లు ఆచరించుటను ఎంతో ఆశించడివారు.
ఈ విషయమై వారు ఏమాత్రపు నిర్లక్ష్య ధోరణి గమనించినను సహించక వారి అయిష్టతను ప్రకటిస్తూ ముఖమును చిట్లించుకొనివారు. ఉదాహరణకు, ఒక బ్రాహ్మణుడు సికలేకపోయినను, ఒక వితంతువు కేశములను కలిగి ఉన్నను వారి సముఖమునకు అనుమతించడి వారు కాదు. ఎట్టి పరిస్థితులలోనైనా అటువంటి వ్యక్తి వారికి తారసపడినను లేదా వారి దర్శనమునకు వచ్చినను వారు ఆ ప్రదేశము వదిలిపోయిడివారు. అట్టి వారి యందు మానసికపరమైన పరివర్తన ఏర్పడి వారి యందు చెప్పుకోదగిన మార్పు ఏర్పడిన ఎడల మాత్రమే వారికి శ్రీస్వామి వారి దర్శనము కలుగును. ఒక వ్యక్తి తన ప్రవర్తనను వేషధారణ యందు సరైన మార్పు కొరకు ప్రయత్నము చేయగా శ్రీ స్వామివారు అతనికి ప్రారంభ దశ నుండి అనగా సంధ్యావందనాది నుండి దేవార్చన విధానము వరకు గల మతపరమైన సమస్తము ఎంతో ఓర్పుతో తెలియజెప్పిడివారు. కొన్ని సందర్భముల యందు కొందరు తొంటరి వ్యక్తులు శ్రీ స్వామివారి శక్తిని పరీక్షించుటకు తమ తమ కుయుక్తులను ప్రయోగించగా శ్రీ స్వామివారిని అవి ముందుగానే గుర్తించి వారిని ఖాతరు చేసేవారు కాదు. ఆయన ఒకసారి ఒక మహారాజు యొక్క వ్యక్తిగత కార్యదర్శితో, నీవు ఇంటికి పోయి సంతోషముగా నుండి నీ సమయమును ఇటువంటి వెర్రివాండ్లను కూడా కూడగొట్టు వృధా కాని అని అన్నారు. ఇక ఎవరైనాను వారిని ఉపన్యసించమని బలవంతము చేసిన ఎడల వారు తిరస్కరించేవారు. ఒక సందర్భమునందు ఆర్య సమాజమునకు చెందిన వ్యక్తి ఒక అతను శ్రీ స్వామివారితో వాదనకు దిగి వారి నుండి ఎట్టి స్పందన లభించక వారిపై కోపంతో పెద్ద గొంతుతో కేకలు వేయసాగారు. అంత శ్రీ స్వామివారు ఎంతో శాంతంగా, నీకు ఇంకనూ నాపై కోపమున్న ఎడల నన్ను కొట్టి తృప్తి నొందవచ్చునన్నారు. అతను అందుకు తయారుగా తన చేతిని ఎత్తి ముందుకు రాగా అచటనే ఉన్న ఒక స్త్రీ భక్తురాలు అడ్డుకొని గట్టిగా వారించగా అతను అచటి నుండి వైదొలగినాడు. మరొక శిష్యుడు ఇదే విధమైన ఏకపక్షవాదనకు దిగి ఎంతో కఠిన పదజాలమును ప్రయోగించి అచటగల సౌమ్య వాతావరణమును కలుషితము చేయగా శ్రీ స్వామివారు అతనికి వాగ్బంధనము గావించిరి. ఆపై అతనికి జాలి కలిగి శ్రీ స్వామివారు అతనిని ఆ బంధనము నుండి విడుదల చేసిరి. వర్ణభేదములు, జాతి భేదములు గాక శ్రీ స్వామివారిని దర్శించు వారిని ఈ విధముగా వర్గీకరించవచ్చును. నిరాశ, దుఃఖము, నిస్పృహల నుండి విముక్తి కోరువారు. 2 కోరికలు తీర్చుకున్నట్టుకై వచ్చేవారు. 3 సత్యమును తెలియగోరువారు. 4 పరిణితి నొందిన లేదా మోక్షమును ఆశించు సాధకులు, జిజ్ఞాసులైన ఆత్మలు. మొదటి 2 విధములైన ప్రజలు వారు నిజమైనటువంటి అంకిత భావంతో శ్రీ స్వామివారిని ఆశ్రయించి తమ తమ కోరికలను తీర్చుకొని ఊరట పొందేవారు. ఆర్తి నుండి విముక్తి. శ్రీ స్వామివారిని దర్శించు వారిలో ఎక్కువ సంఖ్య బాధ, దుఃఖ నివారణము కోరువారే. ఇచ్చిన మనము ఒక ముఖ్యమైన విషయము గమనించదగినవి ఏమనినా, శ్రీ స్వామివారి జీవిత పర్యంతము ఎన్నో సమస్యలతో అనితర సాధ్యమైన కష్ట పరంపరను ఎదుర్కొనడంతో నిండి ఉండుట. శ్రీ స్వామివారు ఒక పర్యాయము ఈ విధముగా వివరించినారు. ఒకసారి ప్లేగు వ్యాధి, 3 సార్లు కలరా వ్యాధి, 2 సార్లు కుష్టు, ఒకసారి బొల్లి వ్యాధి, 2 సార్లు పాముకాట్లు, జీవితాంతము అతిసార వ్యాధితో బాధపడినాను. కానీ ఆయన ఏ విధమైన ఔషధములను సేవించక భగవంతుని సంకల్పానుసారం జరుగునని శరీరమును అటులనే వదిలివేసినారు. వారి కుటుంబ జీవనమును కూడా అనేకమైన ఒత్తిడులు మరియు కష్టములతో నిండి ఉన్నదే. కానీ ఆయన ఈ విషయమై ఏ విధమైన నిందారోపణ చేయలేదు. పైగా ఆయన కిందటి క్లిష్ట పరిస్థితులను సాంసారిక జీవితము నుండి విరక్తి పొందుటకు, వైరాగ్యమును అలవరుచుకొనుటకు ఆలంబనగా చేసుకొనినారు. వారి జీవితమునందు ఈ విధమైన అనేక సంఘటనలు వారి భౌతిక శరీరమును బాధను సూచించినవి గలవు. ఈ సంఘటనలను రుజువు చేయు ఒక చిన్న ఉదాహరణ ఈ విధముగానున్నది. నారసియందు చాతుర్మాస వ్రతము పూర్తియోగు సమయము ఆసన్నమైనది. ఆ సమయమందు క్షౌరము చేయించుకొనుటకు శ్రీ స్వామి మహారాజు వారు నాయీ బ్రాహ్మణుని మంగళవాణి చెంత కూర్చునినారు. ఒక ఆంతరంగిక భక్తుడు క్షురకునితో శ్రీ స్వామివారి పాదములను పరీక్షించమని అనినాడు. అతడు క్షురకర్మ పూర్తి చేసి శ్రీ స్వామివారి పాదములను పరీక్షించగా 20 నుండి 30 ముండ్లు పాదముల యందు గ్రుచ్చుకుని ఉన్నవి. అతను వాటన్నిటినీ నిదానముగా తొలగించి పాదములను శుభ్రపరిచినాడు. ఇచ్చట విశేషమేమనగా, శ్రీ స్వామివారు తమ పాదములకు ముండ్లు గుచ్చుకున్న బాధను ఏమాత్రం వ్యక్తపరచకపోయిటే
ఎంతటి ఆశ్చర్యం! వారు శరీర బాధను ఎంత మాత్రం లెక్క చేయక అత్యంత సాధారణంగా ఉండుట వారికే సాధ్యము. అటువంటి ఒక సంఘటనను మనము ఇచ్చట గమనించదము. శ్రీ స్వామివారు బ్రహ్మావర్తమునందు అధిక కాలము వాసము చేసేటివారు. వారు అచట గంగానదీ తీరమునందు ఉన్న చిన్న పర్ణశాలను నిర్మించుకొని అందు వాసముండేవారు. అది వేసవి కాలము ఒకటి చేత గంగా ప్రవాహం చిన్నదిగా మారి సన్నటి ప్రవాహముతో ఉన్నది. నది ఒడ్డు నుండి చాలా లోపలి వరకు తగ్గి ఉన్న కారణమున నది పర్ర ఇసుకతో నిండి సుమారు 1/2 కిలోమీటరు దూరము ఏర్పడినది. అతిసార వ్యాధి కారణముగా శ్రీ స్వామివారు పదే పదే ప్రదేశమునకు వెళ్ళవలసి వచ్చేది. ప్రతిసారి వారు ఆ ఇసుక పైన వెన్నెలలో నడుచుతున్నట్లు నెమ్మదిగా ఏ విధమైన హావభావ ప్రకటన లేకుండా నడిచి వస్తూ ఉండేవారు. ప్రతిసారి వారు స్నానము చేసి వస్తుండడం వారి అలవాటు. వారి పర్ణశాల నుండి నదీ తీరమునకు సుమారు 1/2 కిలోమీటరు పైన గల దూరమును అతి సునాయాసముగా మండుటెండలో అనేక పర్యాయములు నడిచి వచ్చుట వారి స్పందనాతీత స్థితికి ఒక తార్కాణము. ఆ కాలమున వారితో పాటు అదే బ్రహ్మావర్తమందున్న క్రీస్తుశేషులు సిరోల్కర్ స్వామి శ్రీ మహారాజు గారు శ్రీ తెంబే స్వామి వారిని చూచి దైవధ్యానముందు అంతగా లీనమై భౌతిక పరిస్థితిని సైతము ఏ విధముగానూ లెక్క చేయక అంతటి వేసవికాలపు ఎండ తీవ్రతను సర్వసాధారణ శీతోష్ణ స్థితి వలె భావించు వారి సాధనా పటిమను, వారి ఆత్మశక్తిని శ్లాఘించినారు. శ్రీ స్వామి మహారాజు గారు ఇతరుల బాధలకు దుఃఖమునకు మాత్రం ఎంతో ఆర్తితో స్పందించేవారు. ఆయన వారి సమస్యలను ఎంతో సానుభూతితో వినటియేగాక వారి వారి శారీరక బాధలను, అనారోగ్యాది సమస్త బాధలను స్వీకరించి వారికి తక్షణ అనునాయమును ఓదార్చును కలిగించటయేగాక బాధా నివారణ కూడా కలిగించట వారి గొప్పతనం. వైదిక సాంప్రదాయముసారము ఈ బాధలన్నిటికీ మూల కారణములు ఆధ్యాత్మిక, ఆది భౌతిక మరియు ఆది దైవిక అనునవి. ఆధ్యాత్మిక, ఈ ఆధ్యాత్మికమనునవి భౌతిక శరీరం ముందు ఏర్పడు బాధలు. ఇవి వ్యాధులు, అంతర్గత బహిర్గతమైనవి మరియు అన్ని విధములైన రుగ్మతలు శ్రీ స్వామివారికి తెలియను. వీటి నివారణకు సంబంధించిన అనేక ఆయుర్వేద వైద్యమునకు ఉపకరించు మూలికలను గురించి విశేష జ్ఞానము కలదు. వీటి ద్వారా వారికి వైద్యము చేసి ఇట్టి బాధితులకు శీఘ్ర నివారణము, ఉపశమనము కలిగించేవారు. వారు వీటికి సంబంధించిన వైద్య సలహా నిచ్చటయేగాక తగిన శ్రమను తీసుకుని వారిని ఈ మూలికలు లభించినట్లు సహాయపడేవారు. ప్రకృతి సంబంధిత వాతావరణ మార్పుల వలన సంభవించడి వ్యాధులకు తగిన పరిణామంలో ఈ ఔషధములను తయారు చేసి లభించినట్లు తగిన చర్యలను తీసుకునేవారు. ఈ వైద్యమునకు సంబంధించిన జ్ఞానమును మరియు విషయములను, వైద్య శాస్త్రమును ఆర్తులైన విద్యార్థులకు, ఉదాహరణకు శ్రీ గణేష్ సత్పాల్కర్ కొలగాం మరియు నిరాసాపురకు చెందిన శ్రీ గంగాధర పంత్ బాబాలకు క్షుణ్ణంగా బోధించిరి. మరికొన్ని సందర్భాలలో ఆయన కొన్ని యోగాసనములను, వ్యాయామములను కూడా సూచించేవారు. ఒక బ్రాహ్మణుడు ఆకలి లేమితోనూ పొత్తి కడుపు నొప్పుతోనూ బాధపడుతూ ఆ బాధ నివారణ కొరకు శ్రీ స్వామివారిని ఆశ్రయించినాడు. శ్రీ స్వామివారు తలకిందులుగా ఉండు విపరీత కరణి అను ఆసనమును సూచించిరి. అతని బాధా నివారణను పొందటయే కాక అతని ఆకలి పెరిగి ఆరోగ్యమును పొందినారు. అదంతటి మార్పును తీసుకుని వచ్చినదన అతని భార్య శ్రీ స్వామివారిని అతని తిండి విషయమై నేరము చెప్పునంత. శ్రీ స్వామివారు అప్పటి నుండి ఆ ఆసనమును వేయుట ఆపమని అతనితో అనినారు. శ్రీ గులవని మహారాజు గారు తీవ్రమైన జ్వరముతో బాధపడుచున్నప్పుడు మయూర ఆసనమును అజ్వర నివారణకు సూచించిరి. శ్రీ గులవని మహారాజు శ్రీ స్వామివారి శిష్యుల్లో ప్రధానమైన వారు. ఈ వ్యాధి నివారణ ప్రక్రియ శ్రీ స్వామివారు స్వశరీరముతో ఉన్నప్పుడే కాక వారి మహాసమాధి అనంతరము కూడా కొనసాగించనుంది. అందుకు ఉదాహరణ ఈ సంఘటనను ప్రస్తావించడం జరిగినది. శ్రీ స్వామివారి మహాసమాధి తరువాత గరుడేశ్వరం నుండి ఒక నిర్మాణము జరుగుచున్నది. అందు పనిచేయ ఒక కళాకారునికి పాదముందు ఒక విధమైన చీముతో కూడిన పుండు ఏర్పడినది. అది తీవ్రమై అతను ఇక పని కొనసాగించలేక తిరిగి వెళ్ళిపోవుటకు నిర్ణయించుకున్నారు. కానీ అతని మనస్సు యందు శ్రీస్వామివారి కార్యమునందు సేవ చేయలేకపోవచ్చున్నానే అనే విచారం పీడించసాగింది. అంతలో ఒకరోజు ఉదయముననే పొడిగాటి కఫని, కాషాయపు గౌను ధరించిన ఒక సన్యాసి అతనికి ఎదురై దగ్గరలో గల ఒక పొదను చూపించి ఆకులను, పసరును అతని పాదముల యందు ఏర్పడిన కురుపుపై పూయమని చెప్పి అంతర్ధానమైనారు. ఆ కళాకారుడు ఆ యతి సూచించిన విధముగా చేసిన ఒక్క రోజులో అతని పాదముందు ఏర్పడిన అంతటి చీముతో కూడిన బాధాకరముగానున్న పుండు మాయమైనది. శ్రీ స్వామివారి కరుణ అంతటిది.
ఆధ్యాత్మిక పరమైన బాధా నివారణమును గూర్చి తెలుసుకున్నాము కదా. ఇక మానవాతీత శక్తుల ద్వారా సంక్రమించే బాధా నివారణమును శ్రీ స్వామి మహారాజ్ ఏ విధముగా చేసేవారు అన్న విషయమును గూర్చి వివరణ ఈ విధముగానున్నది. అనుభవై ఆది దైవికములు మానవాతీత శక్తుల ద్వారా ఏర్పడు ఉపద్రవములను ఆది దైవికములుగా తెలియదగును. ఈ ఆది దైవకమును పదమును ఇచట విద్యాధర, యక్ష, నాగ, కిన్నెర, సిద్ధ, ధారణ, అసుర, రాక్షస, గంధర్వ మరియు పిశాచ గణముల ద్వారా సంక్రమించు ప్రమాదములు, బాధలు, యాతనలు, సమస్త విధములైన కష్ట నష్టములకు వినియోగించదురు. కానీ ఈ ఆది దైవకములు కేవలము హాని కలిగించునేగాక శుభప్రదములు కూడా కావచ్చును. ఈ మానవాతీత శక్తులు ప్రకృతి యందు గానక అందులకు అతీతమైన పరిధి యందు ఉండి మానవ దృశ్యరహిత శరీరములతో పరిభ్రమించుచుందురు. మానవులు ఈ విధమైన మానవాతీత దైవ సంబంధిత శరీరములను తమ తమ కర్మానుగుణంగా పొందుట సంభవిస్తుంది. వీటి యందు దేవతా శరీరములైన విద్యాధర, సిద్ధ, చారుణ, గంధర్వ మరియు యక్ష శరీరములను పొందిన ఆత్మలు స్వర్గలోకమందు చరించెదరు. తక్కిన అసుర, రాక్షస, నాగ శరీరములను పొందిన ఆత్మలు పాతాళ తదితర లోకముల యందు సంచరించెదరు. ఇవి కాక పాప సంబంధిత కర్మాచరణ వలన పైశాచిక సంబంధిత నిరాకార ఉపాధులను పొంది భూలోకమునకు దగ్గరగా గల భువర్లోకమందు సంచరించును. ఈ దుష్ట ఆత్మలు మానవ పరిధితో అత్యంత బలీయమైన సంపర్కము కలిగి వారి యందు అనూహ్యముగా మిగిలి దీర్ఘవాంఛలు, ఆరని పగ, ప్రతీకారములు తీవ్రతముగా వారిని వెంటాడుచున్న పాపపు ఆలోచనల ధోరణులు వారిని ఉన్నత గతులు పొందనేయవు. దైవపరమైన ఉపాధులను పొందిన విద్యాధరులు పరమాత్మ యొక్క దూతలుగా పనిచేయును. మానవాదులకు శుభములను నొసగు దైవీక శక్తులు కలిగి ఉందరు. ఈ దేవతలు మానవులను నడించి గుణముగా వారికి శుభఫలములను పాప కర్మానుసారముగా అనుసరించి కష్టనష్టములను కలుగు చేయుటియందు నిష్పక్షపాతముగా వ్యవహరించెదరు. ఈ విధముగా ఒక వ్యక్తి ఉదాహరణకు పేదరికము అనుభవించుచున్న ఎడల దానికి కారణం అతని పూర్వార్జిత సంచిత పాప ఫలముగా నుంచి అది తత్సంబంధిత దైవిక చర్యగా తెలియనగును. ఈ విధమైన పాపకర్మ ఫలముల నుండి రక్షింపబడుటకు తత్సంబంధిత దేవతామూర్తులను ఆరాధించి తగిన శ్రేయస్సును పొందవచ్చును. ఒక వ్యక్తి ఈ విధమైన శ్రేయస్సును పొందుటకు ఆరాధించు దేవతలు ఆ పరమాత్మని స్వరూపము అయినప్పటికీ వారిని తమ తమ కులదేవతగా భావించి అభీష్టములను పొందనగును. చాలామంది తమ వ్యధలను కారణము తెలియక ఒక ఇంచుక కారణము తెలిసినప్పటికీ తనదనుగుణంగా పరిహారములను తెలియకపోవుటయు సంభవించవచ్చును. అదృష్టవశమున ఈ వ్యధలకు కారణము తెలిసినప్పటికీ తగిన పరిహారము చేయుట సాధారణ మానవులకు అసాధ్యము. ఇటువంటి సందర్భంలో స్వామి మహారాజు వంటి మహాత్ముల పాత్ర ఆవశ్యకమగును. ఈ మహాత్ములు మానవుల వ్యధలకు సంబంధించిన సమస్త కారణములను స్పష్టముగా తెలియచేయటేగాక నివారణోపాయములను కూడా వారికి తెలియజేసి తగిన పరిష్కారములను ఆచరించుట యందు వారికి సహాయపడెదరు. అంతటి మహాత్ములతో సంపర్కమునందుటయు గొప్ప అదృష్టకరమే. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడువారు, తమ వృత్తి వ్యాపారముల ఆర్థికపరమైన నష్టములను ఎదుర్కొని రుణబాధలతో సతమతమగువారు, దాంపత్య జీవన కష్టములను, కుటుంబ కలహములను, అశాంతితో దుఃఖపడు వనితలు, సంతానలేమితో వ్యధపడు వైవాహిక స్త్రీలు, గొడ్రాళ్ళు, గర్భస్రావము అనుభవించు గృహిణులు, మృత శిశువులను ప్రసరించు మాతృమూర్తులు, అంగవైకల్య సంతతి పొందిన తల్లిదండ్రులు, వారియే కాక అనేక సమస్యలను ఎదుర్కొన్న మానవులను స్వామివారినే ఆశ్రయించడివారు. ఈ విధమైన సమస్యలతో వచ్చే వ్యక్తులకు అవి దైవ సంబంధితమైన ఎడల తగిన దేవతారాధనను సూచించి ఏ విధముగా పూజ చేయవలనో లేదా మంత్రానుష్ఠాన విధానమును వారికి తెలియపరిచి ఆయా దేవతానుగ్రహమును పొందినట్లు చేసేవారు. ఈ విధమైన ఆరాధనలకు ఒక ప్రత్యేకమైన పూజ, జపము, సాప్తాహిక పారాయణం, శ్రీ గురు చరిత్ర వంటి గ్రంథములు, ఔదుంబర లేదా అశ్వత్థ వృక్షములకు ప్రదక్షిణ చేయుట, లేని ఎడల ఒక దేవాలయమునందు ప్రదక్షిణ మొదలైన పరిహారములను సూచించేవారు. సమస్య తీవ్రతను బట్టి వారు చేయవలసిన పరిహారములకు లేదా ప్రాయశ్చిత్తములకు కాలపరిమితిని శ్రీ స్వామివారు తెలియజేసేవారు. సావంతవాడి నుండి ఒక పెద్ద మనిషి తాను ఎంత మాత్ర పరిణామం గల ఆహారం సేవించినప్పటికీ అది తన యందు ఇముడుట లేదని అందుకుగాను మార్గాంతరమును తెలుపమని చిన్హలాడ యందు శ్రీ స్వామివారుండగా వచ్చి వారిని ఆశ్రయించినాడు. కులదేవతను ఆరాధన యందు ఏర్పడిన లోపములు, అపరాధములు కారణముగా ఈ సమస్య ఉత్పన్నమైనదని చెబుతూ అందులకు పరిహారముగా దత్తమంత్రమును, దేవీ మంత్రమును ఉపదేశించి ఆ మంత్ర పునశ్చరణ విధానమును తెలిపి కొన్ని ఔషధములను ఇచ్చి పంపినారు.
క్రీస్తు శకము 1910వ సంవత్సరమునందు మహారాష్ట్ర అంతయు కలరా వ్యాధి బహు తీవ్రముగా ప్రబలినది. ఆ సమయమునందు శ్రీ స్వామివారు నరసోబావాడి యందుండి అచటగల అర్చక మహాశైలకు శ్రీ దత్తపాదములకు వివిధ ద్రవ్యములతో అభిషేకం అనరించమని, తద్వారా మహమ్మారి కలరా వ్యాధిని నివారింపవచ్చునని ఆదేశించినారు. ఈ ఆదేశమును వినిన వారిలో కొందరు దత్తపాదుకులకు అభిషేకం చేయటం వలన ఈ మహమ్మారి ఎట్లు శాంతించును అని ప్రశ్నించిరి. అందులకు సమాధానముగా శ్రీ స్వామివారు, మరణము అనునది దైవ సంకల్పమును అనుసరించి సంభవించే ప్రకృతి సిద్ధమైన ఒక ప్రక్రియ. మహమ్మారులు, కలరా వంటివి కూడా దైవశక్తులే. తగిన ఆరాధనాదుల వలన ఆ శక్తులు ఉపశమించి మానవాళి జీవనమునకు దోహదము చేస్తాయి. ఈ ఆరాధన దాని వివరణ శాస్త్రముల యందు సహేతుకంగా వివరింపబడి ఉంటుంది అనినారు. శ్రీ స్వామివారి ఆదేశానుసారం దత్తపాదుకులకు అభిషేకాదులు నిర్వహించి అతడి ప్రజలు కలరా మహమ్మారి బారి నుండి ఉపశమనమును పొందిరి. ఇతడి సందర్భానుసారంగా షిరిడీ సాయిబాబా గోధుమలను విసిరి గోధుమ పిండిని షిరిడీ ఊరి పొలిమేర యందు చల్లమని చెప్పి తద్వారా కలరా వ్యాధిని నివారించిన లీల మననము చేసుకునేదముగాక. ఈ అంశమే శ్రీ సాయి భక్తులకు శ్రీ సాయి సచ్చరిత్ర అను ఆధునిక గురుచరిత్రను వరముగా అందించుటకు ప్రేరణ అయినది. ఈ రెండు సందర్భముల యందు గమనించదగిన ముఖ్యాంశమును శ్రీ గురువాక్ యొక్క శక్తి. శ్రీ స్వామివారు వారి యందున్న రోజులలో ఇండోరు నుండి శ్రీ వాసుదేవ ఠాకూర్ అనే వ్యక్తి తన భార్య ఆరోగ్య నిమిత్తమై సమాధానము కొరకు సలహాను పొందుటకు సంప్రదించుటకు వచ్చినాడు. శ్రీ స్వామివారు అతనితో వారి వంశీకులు ఒకరు ఆధ్యాత్మికంగా ఉన్నతని స్థితిని పొంది సమాధి చెందిరి. ఆ సమాధి నిర్లక్ష్యము చేసిన కారణముగా అతని భార్య అనారోగ్యముతో ఉన్నదని, ఆ సమాధిని పునర్వ్యవస్థీకరణము గావించిన అతని భార్య అనారోగ్య సమస్య నివారణ యొగనని పరిహారము తెలిపినారు. వారు ఆ సమాధిని బాగుచేసి నిత్య పూజలు చేయుటను ప్రారంభించిరి. ఈ కారణంగా అతని భార్య అనారోగ్య సమస్య క్రమక్రమంగా తీరసాగింది. మరొక సందర్భమునందు ఒక వ్యక్తి లేక సంతానము నిలుచుటలేదని తన భార్యకు గర్భాధారణ జరిగినను ఆ గర్భము కూడా నిలుచుటలేదని తన సమస్యను ఈ శ్రీ స్వామివారికి విన్నవించుకుని సహాయము నర్దించినాడు. శ్రీ స్వామివారు కుజగ్రహమునకు ఉపవాస వ్రతము చేసిన ఆ దోషము తొలగి సంతానము కలుగునని పరిహారమును సూచించినారు. ఆది భౌతికములు. ఈ ఆది భౌతికములు పంచభూతములు అనగా శూన్యము, ఆకాశము, వాయువు అంటే కాంతి, తేజము లేదా అగ్ని, జలము, పృథ్వీల ద్వారా సంభవించే దుఃఖములను ఆది భౌతికములని వ్యవహరిస్తారు. ఒక స్త్రీ భక్తురాలు భర్తచే దూరము గావింపబడినది. తనకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయము చేసి జీవనము సాగించేది. ఆమె శ్రీ స్వామివారి భక్తురాలు. ఒకసారి ఆమె పొలము బాగుగా పండి ఆ పంటను కోసి కుప్పనోచనమైనది. కానీ అంతలో ఆకాశం మేఘావృతమై కుండపోతగా వర్షము కురియుటకు సిద్ధమైనది. ఆమె శ్రీ స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థించి తనకు జీవనాధారమైన పంటను కాపాడిన వాడి యందున్న అర్చనలకు కొంత పంటను దానమిచ్చేదనని సంకల్పించి తన వద్దను ఒక చిన్న భరిణి యందున్న శ్రీ స్వామి మహారాజు గారి పాదధూళిని తీసుకుని తన పంట కుప్ప చుట్టూ చల్లి శ్రీ స్వామివారిని ప్రార్థిస్తూ ఉండిపోయింది. అంతలో కుంభవృష్టి ప్రారంభమై ఆ ప్రాంతమునందు వాన నీటితో ప్రవహించసాగింది. కానీ ఈమె పంటనున్న ప్రాంతమునందు మాత్రం ఒక్క చుక్క కూడా పడక చిత్రాచిత్రంగా పొడిగా ఉంది. ఆమె పంట చెక్కు చెదరక చక్కగా ఆమెకు దక్కింది. ఎంతోమంది భక్తులు కూడా శ్రీ స్వామివారి నుండి ఇటువంటి రక్షణ పొందినారు. శ్రీ స్వామివారు ఆఖరు చాతుర్మాస వ్రతము గరుడేశ్వరునందు జరుగుతున్న రోజులవి. అకాలముందు జన్మాష్టమి వేడుకలు ప్రారంభమై భజనలు, కీర్తనలు చాలా గొప్పగా సాగుతున్నవి. అది నర్మదా నదీ తీరం. ఆకాశం మేఘావృతమై కుండపోత వర్షము కురియసాగింది. శ్రీ స్వామివారితో సహా భక్తులందరూ నదికి ఈవల తీరమున భజనలు, కీర్తనలు ఆలపిస్తూ శ్రీకృష్ణ భక్తి యందు మునిగి తేలుతున్నారు. వర్షము మాత్రము శ్రీ స్వామివారిని గాని వారి భక్త బృందమును గాని బాధించకపోవడం, పైగా వారి భజన కీర్తన అర్ధరాత్రి వరకు కొనసాగడం అద్భుతమే కదా. భజన పూర్తిగా జరిగి అందరూ ఆశ్రమ ప్రవేశము చేసిన వెంటనే ఉరుములు మెరుపులతో కూడిన జడివాన తన పగ తీర్చుకునేటట్టు కురవడము ప్రారంభించినది. శ్రీ స్వామివారు తుఫాన్ తన పనిని తాను చేయడం మొదలుపెట్టింది, మనం రక్షింపబడినాము అనినారు.
శ్రీ స్వామివారి గృహస్థాశ్రమమునందున్న రోజులలో ఒక పర్యాయం మాంగామునందు గురుద్వాదశి పర్వదినమున వందలాది జనం భోజనమునకు కూర్చునినారు. అంతలో ఆకాశము నిండా కారు మబ్బులు కమ్మి ఏ క్షణమైన జడివాన కురియుటకు సిద్ధముగానున్నది. ఈ ఏర్పాట్లన్నీ ఒక్కసారిగా వాన నీటి పాల్గొనట్లు వాతావరణం తయారైనది. శ్రీ శాస్త్రి గారు తమ వారితో ఆయన కూడా ప్రసాద స్వీకరణకు వచ్చి ఉన్నారు అని అనుచు ఒక పెద్ద పల్లెము నిండుగా వండిన ఆహారమును వరుణదేవునికి నివేదనగా ఉంచమని చెప్పిరి. వారి శిష్యులు అదే విధముగా ఒక పెద్ద పల్లెము నిండుగా ఆహారమును వరుణదేవునికి నైవేద్యముగా అర్పించిరి. ఆ రోజు విందు ఏ విధమైన ఆటంకము లేకుండా నిరాటంకముగా కొనసాగింది. వీరున్న ప్రదేశమును విడిచి తక్కిన ప్రదేశమంతయు ఎడతెరపు లేని భారీ వర్షము కురిసిందనుటకు చదువరులు గ్రహించగలరు. ఈ విధమైన సంఘటనలు శ్రీ స్వామి మహారాజు గారి జీవితంలో మనకు తెలిసి కనీసము 2-3 ఉన్నాయి, తెలియనివి ఎన్నో. మరొకసారి గరుడేశ్వరుందు ఒక పెద్ద వంట పాత్రను శుభ్రము చేయుచుండగా ఆ పాత్ర చేయి జారి నర్మదా నది యందు కొట్టుకుపోసాగింది. అచట గల స్త్రీలు శ్రీ స్వామివారి వద్దకు పోయి ఈ విషయమును విచారముతో విన్నవించినారు. శ్రీ స్వామివారి నది ఒడ్డుకి వచ్చి తమ దండముతో నర్మదా నది నీటిని తాకి, నర్మదామాతకు ఈ పాత్ర ఎందుకు, ఆమె తన సంతానపు పోషణకు ఎందుకు అడ్డుపడుతున్నది అని అన్నారు. అంతవరకు నదీ ప్రవాహముందు ముందుకు సాగుతున్న పెద్ద గండిగా ఉంటే ఒక పాత్ర అత్యంత ఆశ్చర్యకరంగా తిరిగి నది ఒడ్డుకు రాసాగింది. ఆపై ఆ పాత్రను పట్టుకున్నట్టుకు జరిగినది. ఆత్మదర్శనము మరియు పరమాత్మానుభవమును పొందిన ఆత్మ ప్రకృతి యందున్న సమస్త జీవకోటి యందున్న ఆత్మలతో సంతులనము చేయుట మరియు వాటితో సహజీవనము ఆనందిస్తుందని శాస్త్రవాక్యము. దుష్టాత్మలు. భూతములు లేదా పిశాచములుగా మారిన కొన్ని ఆత్మలు మానవులకు అత్యంత కఠినమైన సమస్యలను మరియు కష్టనష్టములను తెచ్చిపెడతాయి. ఆత్మ అవసాన కాలమందు భౌతిక శరీరమును వదిలిపెట్టిన పిదప యాతనా శరీరమును పొంది తన కర్మానుసారముగా దేవతా శరీరమును గాని లేదా పాపకర్మ ఎక్కువగా ఉన్న ఎడల తత్సంబంధిత పాప శరీరమును గాని పొందును. హైందవ సాంప్రదాయక ఊర్ధ్వైక కర్మ నిర్వహణ ముఖ్యముగా ఈ అంతిమయాత్ర పిదప జీవునికి ఉత్తమగతులు ప్రాప్తించుటకు శాస్త్రపరంగా దోహదము చేయనివిగా ఉంటాయి. ఇట్టి కర్మ కార్యాచరణయందు లోపములు లేదా లోటుబాట్లు జరిగిన ఎడల అట్టి దేహమునకు సంబంధించిన ఆత్మ ఎన్నో అగచాట్లకు గురి అయి ఈ విధమైన పైశాచిక భూత శరీరములను పొందుట జరుగుతుంది. శ్రీ స్వామి వారి మధ్య భారతదేశముందున్న పిచ్చోర్ అనే ప్రాంతమునందు ఉన్నప్పుడు భాస్కరరావు అనే వ్యక్తి వారిని ఆశ్రయించి తాను మూర్ఛవ్యాధితోనూ మరియు తద్వారా వచ్చి స్పృహ కోల్పుటలు అనేక బాధలతో బాధపడుచున్నానని తనను కాపాడమని ప్రార్థించినాడు. శ్రీ స్వామివారు అతనిని చూచిన వెంటనే అతనితో సంపర్కము కలిగిన ఆత్మను చూచి కారణం తెలుసుకొనినారు. తద్వారా ఆ ఆత్మ శ్రీ స్వామివారితో తన భౌతిక శరీరమును వదిలిన పిదప జరగవలసిన ఊర్ధ్వైక కర్మలను శాస్త్రానుసారం జరుపలేదని, అందువలన తాను ఈ పైశాచిక రూపధారణ గావించదనని తెలిపినది. శ్రీ స్వామివారు ఆ ఆత్మకు జరపవలసిన విధి విధానమును సూచించగా భాస్కరరావు వాటిని యథావిధిగా జరిపి తన బాధ నుండి ముక్తిని పొందుటయేగాక ఆ ఆత్మకు కూడా ముక్తిని కలిగించినాడు. శ్రీ స్వామి మహారాజ్ మాంగావునందు కాలమునందు బ్రహ్మ సంబంధిత పిశాచముతో కలియుట సంభవించినది. ఈ విషయము గడిచిన అధ్యాయములలో కొంతవరకు చర్చించడం జరిగినది. ఆయన ఒక వేద పండితుడు మరియు అర్చక జ్యోతిష్యములందు ఆరితేరినటువంటి వ్యక్తి. ఆయన తన శిష్యుడు ఒక న్యాయవాది అన్నావకర్ అనే వ్యక్తి ద్వారా శ్రీ స్వామివారిని సంప్రదించేవాడు. ఆయన అనేక పర్యాయములు శ్రీ స్వామివారికి ఎన్నో క్లిష్ట పరిస్థితుల యందు శాస్త్రపరమైన మంచి సలహాలను ఇచ్చేవాడు. అతను తన జీవిత కాలమందు తెలియక చేసిన గోహత్య మరియు దానికి తగిన ప్రాయశ్చిత్త కర్మను ఆచరించని కారణముగా ఈ విధమైన బ్రహ్మపిశాచ శరీరమును పొందనని తెలిపినాడు. ఇవే కాకుండా అనేక కారణముల కారణంగా ఈ విధమైన దుష్ట శరీర ప్రాప్తి కలుగునని శాస్త్రముల యందు వివరింపబడినది. ఉదాహరణకు మరణ సమయముందు ఒక వ్యక్తి పురుషుడు లేదా స్త్రీ మనస్సు ద్వేషముతో కానీ పగా ప్రతీకారములతో కానీ నిండియున్నను లేదా తీరని కోరికలతో ఉన్నను, అవి ఆర్థికమైనవి కానీ లేదా కామమునకు సంబంధించినవి కానీ, అదే విధంగా దురలవాట్లకు సంబంధించిన ఆలోచనలు, దొంగతనము, దోపిడీలు, హత్యలు, మతపరమైన హింసా ప్రవృత్తి ఇటువంటివి కొంతవరకు ఈ పైశాచిక భూతాత్మ జన్మలకు కారణమగును.
ఇవే కాక భూతమాంత్రికులు, క్షుద్రోపాసకులు, దుష్టాత్మలతో సంపర్కం ఉంచుకునేవారు కూడా ఈ విధములైన పాపపు యోనులను పొందెదరు. అవియే కాకుండా ఆత్మహత్యలు, ప్రమాదముల యందు బలవన్మరణము పొందినవారు, హత్య చేయబడిన వారు కూడా ఈ విధమైన దుష్టాత్మలుగా మారెదరు. శాస్త్రి గారు గృహస్థాశ్రమం రోజులలో సావంతవాడి సంస్థానపు మహారాణిని వారి వద్దకు తీసుకుని వచ్చినారు. ఆమె ఒక పిశాచపు బాధతో వారి వద్దకు తీసుకునిబడి రాబడింది. కారణం, ఆమె తన సంస్థానపు వంటతను, తన సొమ్మును ఈ మహారాణి వద్ద గుప్తపరుచుకొని మరణించినాడు. ఆ సొమ్ముపై గల వ్యామోహము, అది తన వారికి అందించవలననే కోరికతో పిశాచమై మహారాణిని వేధించసాగినాడు. హైందవ శాస్త్రములు ఇటువంటి వాటిని ఎన్నెన్నో పరిహార మార్గములను, ప్రాయశ్చిత్తములను తెలియజేయును. శ్రీ శాస్త్రి గారు వాటిని సూచించగా రాజకుటుంబం వారు వాటిని సశాస్త్రీయముగా ఆచరించి మహారాణి ఆ పిశాచ బాధ నుండి విముక్తురాలైనది. ఒక్క మానవులు మాత్రమే ఈ విధమైన ఉపదేవతా జాతుల యందు జన్మించెదరు. పిశాచములను అపవిత్ర దేవయోనులుగా అభివర్ణించెదరు. వారు వాయురూపముతో అనగా మానవ దృశ్యరహితముగా నుండి మానవాతీత శక్తులను కలిగి తత్సంబంధితమైన జ్ఞానమును కూడా కలిగి ఉండెదరు. పిశాచములు సాధారణంగా తమ భౌతిక శరీరమునకు సంబంధించిన రూపములలో సమానమైన కన్నులు, నోరు కలిగి కొంత భయంకరముగా నుండెదరు. వారు తమ పూర్వదేహ సంబంధిత సమస్త విధ జ్ఞాపకములను కలిగి ఉండి అత్యంత క్రూరముగాను, పగ ప్రతీకారముతోనూ, చంచల మనస్సుతోనూ పరిభ్రమించెదరు. వారు జీవించి ఉన్న కాలముందు అనేకమైన ఉపద్రవముల వలన బాధింపబడినట్లు ఆ బాధలు బాహ్యమైనవిగాన అనగా శారీరక తీరని కోరికలతో, మానసిక అశాంతికి, క్షోభకు గురి అయినట్లుగా తీవ్రమైన క్షుద్బాధ మరియు దాహార్తితో పీడించబడినట్లు భావిస్తూ శారీరమైన అశాంతికి, క్రోధమునకు లోనే తమకు అనువైన శరీర అన్వేషణలో ఏదైనా ఒక వృక్షమును ఆశ్రయించి ఉండెదరు. ఏ విధమైనటువంటి శారీరక అవయవములు లేనందున వీరు ఒక మానవ శరీరమును ఆశ్రయించి కొంతవరకు తమ యందున్న ఇట్టి వాంఛలను తృప్తిపరుచుకొనగలరు. ఏది ఏమైనప్పటికీ వారు తమ ఇచ్ఛానుసారముగా అన్ని మానవ శరీరముల యందు ప్రవేశించుటకు సాధ్యము కాదు. ఇట్టి పైశాచిక శరీరమును పొందిన ఆత్మలు తమతో ఏదో విధమైన కర్మానుగుణ సంబంధమును కలిగిన వారితో సంపర్కమును ఏర్పడిన తరువాతనే అట్టి వారి శరీరముల యందు ప్రవేశించుటకు సాధ్యమగును. కొన్ని సందర్భముల యందు ఈ ఆత్మలు తమకు కలిగిన అవకాశమును వినియోగించుకొని అట్టి వ్యక్తులతో ఏ విధమైన సంబంధము లేకపోయినప్పటికీ తలవని అంటే అనుకోని విధముగా వారిని పీడించుట జరుగును. ఉదాహరణకు మధ్య భారతదేశమందున్న పిచ్చోరాకు చేతికి సంబంధించిన భాస్కరరావునకు ఏ విధమైన దుష్టాత్మలతో సంబంధం లేకపోయినప్పటికీ అతను పైశాచిక బాధను అనుభవించవలసి వచ్చినది. దీనికి కారణమేమనగా అతడు విచక్షణారహితంగా ఒక మేడి చెట్టు సమీపంలో లఘు శంక తీర్చుకున్నాడు. ఆ వృక్షమును ఆశ్రయించి ఉన్న పిశాచిగణం ఈ భాస్కరరావు శరీరం ముందు ప్రవేశించి మూర్ఛవ్యాధి కలిగించి అతనిని బాధించసాగింది. పారిశుద్ధ్య లోపం వలన అతని యందుగల ప్రాణమయ కోసం అపవిత్రమై తద్వారా దృష్టాత్మ ప్రవేశమునకు దారి ఏర్పడినది. తగిన ప్రాయశ్చిత కర్మాచరణ వలన తిరిగి ఇది యథాస్థితి పొందినది. నిర్లక్ష్యము అనున్నది సమస్త దుఃఖములకు అతి పెద్ద కారణము. మతపరమైన సాంప్రదాయపు కట్టుబాట్ల ఆచరణ యందు నిర్లక్ష్యం, పరిశుభ్రత లోపము, అస్పృశ్యత, అనాచారము వంటివి మానవుని మనుగడకు సంబంధించిన భద్రతకు హాని కలిగిస్తాయి. సాధారణంగా ఏ వ్యక్తి తన జీవితమందు సత్కర్మాచరణమును విధిపూర్వకంగా ఆచరించునో అతనిని ఏ విధమైన దుష్టాత్మలు దరిచేరుట గాని బాధించుట గాని చేయలేవు. ఈ విధమైన దుష్ట ఆత్మలు మానవాతీత శక్తులతో అవి కలిగించే ఉపద్రవములు అంత సులభముగా గుర్తించుటకు సాధ్యము కాదు. కొన్ని ప్రత్యేకమైన శక్తులు కలిగిన వ్యక్తులు మాత్రమే ఈ ఆత్మలను గుర్తించగలరు. ఈ పైశాచిక బాధలలో ఒక సామాన్యమైన అంశము శారీరక బాధ. హవనూరు నందు ఒక వైవాహిక యువతి కండరముల బిగువుతోనూ మరియు దృష్టిలోపముతోనూ బాధపడసాగినది. ఆమెను ఒక నులక మంచము పైన ఉంచి శ్రీ స్వామివారి వద్దకు తీసుకుని వచ్చారు. శ్రీ స్వామివారు తమ కమండలమును యందున్న జలమును ఆమెపై చల్లి ఆ నీటిని ఆమె తలపైనను మరియు పాదములపైనను రాయమని చెప్పారు. అంతలో ఆమెను ఆవహించిన ఆత్మ తాను ఆమె శరీరమును విడిచి వెళ్ళుటకు తయారుగానున్నానని అరుచుట ప్రారంభించినది. శ్రీ స్వామివారి నుండి తన పైశాచిక స్థితి నుండి విడుదల పొందినన ఆశ్వాసనతో ఆ యువతి శరీరమును విడిచి వెళ్ళిపోయింది. తక్షణమే ఆమె మంచముపై నుండి లేచి తన ఇంటికి నడిచి వెళ్ళినది. ఆమె తక్కిన బాధల నుండి కూడా విముక్తి పొందినది. ఈ విధమైన లీలలు శ్రీ స్వామివారిని అనేక ప్రదేశముల యందు జరిగినవి. మరొక సంఘటన ఈ విధముగానున్నది. ఒక ధనవంతుడు తన భార్యను శ్రీ స్వామివారి వద్దకు తీసుకుని వచ్చినాడు. ఆమెను ఒక పిశాచము బాధించసాగినది. ఆ పిశాచము 1200 రూపాయలను ఈ ధనవంతుని తండ్రి వద్ద దాచినదట.
కానీ మరణించిన కారణముగా ఆ సొమ్ము ఆయన వద్దనే ఉండిపోయినది. శ్రీ స్వామివారి ఆదేశంపై అతను ఆ ధనమును బ్రాహ్మణ భోజనమునకు వినియోగించి తన భార్య బాధ నుండి విముక్తిని పొందినాడు. కర్ణాటక రాష్ట్రమందున్న బనవాసి నుండి ఒక వ్యక్తి శ్రీ స్వామివారి వద్దకు వచ్చి తన గోడును ఈ విధముగా: స్వామి, నేను సొంత గృహమును చేపట్టిన ప్రతిసారి ఒక దుష్టాత్మ విఘాతమును కలిగించుచున్నది. అది గృహ నిర్మాణం ప్రారంభమందే హెచ్చరించి అనేక విధములైన బాధలను గురి చేయుచున్నది. మీరు ఈ కష్టముల నుండి నన్ను గట్టెంచుకోవలసిందిగా విన్నవించుకున్నాను. శ్రీ స్వామివారి దయతో తగిన పరిహారములను ఆచరించి నిరాటంకముగా తన గృహ నిర్మాణమును పూర్తి చేసుకున్నారు. శ్రీపాదశాస్త్రి అయ్యర్ తమ సోదరిని శ్రీ స్వామివారి వద్దకు తీసుకుని వచ్చి ఆమె పదే పదే స్పృహ తప్పి పడిపోవచ్చున్నదని విన్నవించి తన విచారమును వ్యక్తపరిచినాడు. శ్రీ స్వామివారు దానిని పైశాచిక చర్యగా గుర్తించి శాస్త్రికి ఈ విషయమైన తగినంత విశ్వాసము లేనందున స్వామివారు అతనికి ఒక చిన్న ప్రయోగమును చేయమని ఆదేశించినారు. శ్రీ స్వామివారు ఒక ఇటుకను అతని చేతికిస్తూ ఒక మంత్రమును ఉపదేశించి ఆ మంత్రమును ప్రతిరోజు 21 పర్యాయములు జపము చేయమని వారిచ్చిన ఇటుక ముందు అగరవత్తులు వెలిగించమని ఆదేశించినారు. 21 రోజుల తర్వాత ఆ పిశాచము తాను ఆవహించిన సోదరి ద్వారా తనకు ఆ పిశాచయోని లభించిన వైనమును ఆపై తాను వైదొలుగు విధమును కూడా సూచించి ఆపై శ్రీ మహారాజు వారి దయతో ముక్తిని పొందినది. దుష్టాత్మలు ముఖ్యముగా బలహీన స్త్రీలను పురుషులను బాధిస్తూ స్త్రీలకు గర్భస్రావము కలిగించడము లేదా మృత శిశువును జన్మించినట్లు చేయటం వంటివి చేస్తాయి. భైరవ ప్రసాద్ అనే వ్యక్తి మండల్ మహాపూర్వాసి తన 5 మగ సంతానమును కోల్పోయి శ్రీ స్వామివారిని ఆశ్రయించినాడు. శ్రీ స్వామివారు అతనికి ఒక ఆత్మకు నారాయణ బలి సహిత అంతిమ సంస్కారము చేయమని చెప్పి విష్ణు సహస్రనామము నిత్యపారాయణ చేయమని ఆదేశించినారు. అతను ఆ ప్రాయశ్చిత్తములను ఆచరించి తగిన ప్రయోజనమును పొందినాడు. ఈ విధమైన వందల కొలది సమస్యలున్న జనులు శ్రీ స్వామివారి జీవితమందు వారిని ఆశ్రయించినారు. వారు సూచించిన ప్రాయశ్చిత్త పరిహారములను ఆచరించి పూర్తిగాను పాక్షికంగాను ఉపశమనము పొందేవాడు. కొన్ని సందర్భముల యందు జనులు శ్రీ స్వామివారిచ్చిన పరిహారములను ఆచరించడం యందు శ్రద్ధాలోపము లేదా ఆచరణాలోపము జరిగిన ఎడల వారికి తగిన ఫలితమును పొందలేకపోయేవారు. ఈ విధమైన లోపముల వలన పైశాచిక ఆత్మలు వారిని విడిచిపెట్టక మరింత పీడిస్తాయి. ముఖ్యముగా ఈ దుష్టాత్మలు చాలా తెలివి కలిగి వారు బాధించు వారిని వారి కుటుంబ సభ్యులను వింతగా తప్పుదారిని పట్టించి వారిని వదలకుండా అంటిపెట్టుకుని ఉన్నట్టుకు అవసరమైన కుయుక్తులను చమత్కారములను ప్రదర్శిస్తాయి. వీలైనంత వరకు వారి దారిని మళ్లించి పీడించుటకే ప్రయత్నిస్తాయి. ఎవరైనా దృఢ నిశ్చయంతో స్థిర మనస్సుతో ఏకాగ్రతతో శ్రీ స్వామివారి ఆదేశములను పాటించెదరో వారు మాత్రం సత్ఫలితములను పొందటం జరిగేది. శ్రీ స్వామివారు మాంగా నందున్న కాలముందు ఒక భక్తుడు తన నౌకరు ఒక అతను అత్యంత తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుచున్న అతనిని శ్రీ స్వామివారి వద్దకు పంపినాడు. శ్రీ స్వామివారు అతని చూచుచునే అది ఒక దుష్టాత్మ ప్రభావం వలన సంభవించినదని బాధ అని గుర్తించి అతనికి ఒక ప్రార్థనను చెప్పి దేవాలయమునందు ప్రదక్షిణ చేయమని ఆదేశించినారు. కొన్ని నెలల పాటు ఈ ప్రదక్షిణ చేయటం వలన అతడు బాధ నివారణము పొందినాడు. ఒక రాత్రి తన యజమాని అనారోగ్యము బాధపడుచున్నట్లు కలగనినాడు. అతడు తన ప్రదక్షిణ మరియు ప్రార్థనలను ఆపి తన యజమానిని చూచుటకు సావంతవాడికి పోయినాడు. అతడు తన యజమాని సంపూర్ణ ఆరోగ్యముతో నుండిను చూచి ఆశ్చర్యముతో తన యజమాని సూచన వలన మాంగాంకు వెనుదిరిగినాడు. కానీ అతడు శ్రీ శాస్త్రి బువా గారి ఆదేశమును నిర్లక్ష్యం చేసి తన ప్రార్థనాదులను మధ్యలో నిలిపేయటను అతను చేసిన తప్పు. అందుకు పరిణామంగా దుష్టాత్మ ఎందు ప్రవేశించి అతని కడుపు నొప్పిని అత్యంత తీవ్రతకు లోను చేసి మరణించినట్లు చేసినది. మానవాతీత శక్తులను కలిగి ఉన్న పిశాచము అతని శ్రద్ధను మరియు పరిహారముల నుండి దూరము చేయుటకు స్వప్నమును కారణము ద్వారా అతనిని దారి తప్పించి కుయుక్తితో అతనిని మరణించినట్లు చేసినది. అనుక్రమణిక. ఈ విధముగా ఆ విధముగా శ్రీ స్వామివారు స్వార్థరహితముగా నిష్పక్షపాతంగా మరియు ఏ విధమైన ప్రత్యేక కేటాయింపులు లేక తమ శక్తులను బాధితుల బాధ నివారణకు వినియోగించి వారి జీవితముల యందు సుఖ సంతోషములను నింపుచుండెవారు. ఈ అధ్యాయమునందు శ్రీ స్వామివారి లీలలు వారు భక్తులను కాపాడిన సంఘటనలు కొన్నింటిని మాత్రమే పొందుపరచడమైనది. వారు జీవించి ఉన్న సమయమందు ఆ పైన వారు సమాధి అయిన తదుపరి కొన్ని వేల లీలలు చూపి ఉన్నారు. కానీ ఈ లీలలు చూసిన వారికి మరియు పాఠకులకు ఇవి కొంతవరకు ఆశ్చర్యమును గురిచేసి ఉండవచ్చును. ఒక సర్వసంగ పరిత్యాగి అయిన సన్యాసి లేదా యతి సామాన్య మానవులను అనుభవించే కష్టనష్టములకు ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక దుఃఖములకు ఎందులకు స్పందించవలను. ఆయన వారి
నీ తత్వ మార్గమునందుంచి ఈ విధమైన క్షణభంగుర సుఖదుఖ సంతోషముల నుండి విడదీసి వారి యందు వైరాగ్య భావమును ఎందుకు పెంపొందించలేదు? ఇటువంటి ప్రశ్నలు ఒక గొప్ప తాత్వికవేత్త పండితుడైన శ్రీ ఏకసంభేకర్ కూడా శ్రీ స్వామివారిని అడుగుట విశేషము. శ్రీ స్వామివారు ఈ ప్రశ్నకు జవాబివ్వక మౌనముగా నుండినారు. కానీ వారు రచించిన శ్రీగురు చరిత్ర ద్విసహస్రి యందు దీనికి సంబంధించిన వివరణ ఉన్నది. ఈ దృశ్యో లౌకికాలీలా కృతభక్తి విదిత్సయా భజేయుర్మాన్ కథమపి లోకా ఇత్యాస యోష్యతు లోకా ప్రత్యుపకారిత్వం సమీక్ష భగవాన్ విభూ లౌకికం నందజనకాం చమతృస్తి మిహా కరోతు హేతునానేన తల్లోకా భజంతి భగవత్పదం భజనాదేవ నిర్ధూత మలాయాంతి ముముక్షతాం. ద్విసహస్రి 9వ అధ్యాయం 49 నుండి 51. వీటి వివరణ ఇలా ఉన్నది. ఈ విధమైన భక్తులకు వారి వారి కోరికలను తీర్చుటకు భగవంతుడు వారి వారి ప్రార్థనలను అనుసరించి తీర్చడం జరుగుతుంది. దీనివలన వారిలో భక్తి పొంది దైవ మార్గమును స్థిరముగా నుండెదరు. వారి దైవభక్తి మరియు దైవమందు విశ్వాసము పెంపొందించుటకు గురువులు వారి సాంసారిక బాధలను తీర్చు మార్గములను ఉపదేశించెదరు. వారు ఆ విధముగా గురువును ఆశ్రయించిన ఎడల వారి బాధలు దుఃఖములు తీరవు. వారు జనన మరణ చక్రముల యందు కర్మానుసారం పరిభ్రమించుచునే ఉండెదరు. లౌకిక సుఖముల యందు తత్సంబంధిత విషయములందు చిక్కుకొనిన జీవులకు ఆధ్యాత్మిక ఆత్మదర్శనము మరియు ఆత్మజ్ఞానము వంటివి లభించక మాయా మోహముల యందు పడెదరు. వారిపై దయతో అట్టి వారిని ఉద్ధరించుటకు గాను వారిని దైవ మార్గమునందుంచుటకు గాను వారి వారి బాధలను తీర్చును. పై శ్లోకములన్నీ వివిధ స్థాయిలలో సామాన్య జనులను దైవ మార్గమును వైపుకు మళ్లించబడును వివరించినవి. ఆపై వారికి ఆత్మదర్శనము ఏ విధముగా లభించినవో తెలిపినవి. అందువలన శ్రీ స్వామి మహారాజు గారి అవతార ప్రయోజనము ప్రాపంచిక వాంఛలయందు ఆసక్తి కలిగిన వారిని, 3 విధములైన బాధలు పడువారిని వారి వారి కోరికలను తీర్చి దైవముపై వారికి భక్తి విశ్వాసములను ఏర్పరిచి వారికి దైవముతో గురువుతో గల సంబంధము ప్రేమాభిమానములతో కూడి స్థిరముగా నుండినట్లు చేయుట. ఈ అధ్యాయమును ముఖ్యముగా శ్రీ స్వామివారి ప్రేమ, వారు తమ భక్తులను వివిధ కష్ట నష్ట దుఃఖముల నుండి రక్షించుట, జాతి భేదము పాటించక వారు వ్యక్తపరచు అపార ప్రేమ, భౌతిక శరీరము దాని స్పందనలు పట్ల నిర్లిప్తత, మానవాతీత శక్తుల ద్వారా కలుగు బాధల నుండి విముక్తి కలుగజేయుట, సమాధి ముందు తరువాత కూడా తన భక్తుల శిష్యులకు దేహముందు ఏర్పడు అనారోగ్య నివారణ, భూత ప్రేత పిశాచ బాధలను నివారించుట వంటి అనేక లీలలను ప్రదర్శించి వాటికి మూల కారణమును వారి యందు దైవభక్తిని దైవము పైన విశ్వాసమును పెంపొందించి వారికి మోక్ష మార్గదర్శనమును చేయుటయు వివరింపబడినది. జై గురుదేవ దత్త. శ్రీ వాసుదేవానంద సరస్వతి మహారాజు వారి దివ్య చరిత్ర అధ్యాయము 4 సంపూర్ణం.